కేంద్ర ప్రభుత్వం సరే గత బీఆర్ఎస్ పాలనలో వచ్చినటువంటి నిధులు ఇవన్నీ వదిలేద్దాం. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చింది అంటే ఏం చెప్తారు? అంటే ఇవి రాజకీయాలు. ఏమి ఇచ్చింది, ఏం తీసుకుంటాం అనేది రాజకీయాలు. ప్రభుత్వాలతోని ఉండే సంబంధాలు వేరు, రాజకీయాలు వేరు. రాజకీయాలు మాట్లాడంటేనేమో ఇగో మేము మూసీ నది ప్రక్షాళన పెట్టుకున్నాము, మూసీ నది కోసం డబ్బులు ఇవ్వలేదు, లేకపోతే సో ఎన్హెచ్ఏ ప్రోగ్రామ్ అంటే నేషనల్ హెల్త్ స్కీమ్స్ ఎన్హెచ్ఎస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దానిపైన డబ్బులు ఇవ్వలేదని అడగట్లేదు. అంటే రాజకీయాలు మాట్లాడడం వేరు, ప్రణాళికబద్ధంగా మనము ఒక ప్రభుత్వము ఇంకో ప్రభుత్వంతో మమేకమై తెచ్చుకోవటం అనేది వేరు. దీనికి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎవరు కోఆపరేట్ చేయాల్సిన అవసరం పని లేదు. ఎందుకంటే ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రి సీటు అంత తక్కువదనే విషయాన్ని రేవంత్ ఎందుకు ఆ తక్కువ అంచనా వేసుకుంటున్నా అనేది నాకు అర్థం కాని విషయం. నాకు అర్థం కాని ఏంటంటే, బలమైన అధికారము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు కన్విన్స్ పోయి నువ్వు పోయి నీ కన్వీనియంట్ టైంలో కన్విన్స్ చేసి తెచ్చుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. దానికి వచ్చేసి ఇక్కడ నాయకులు అడ్డుకున్నారని చెప్తే, ఇక్కడ నాయకులు ఆ ప్రభుత్వంలో ఉన్న కీలకమైన వ్యక్తులే కదా. అప్పుడు వీళ్ళని నిందించాల్సింది వీళ్ళని కాదు కదా, నిందాల్సింది మోడీని నిందించు, భారతీయ జనతా పార్టీ అధినేతలు. అది ఎందుకు నిందించట్లేదు? ఇంతకుముందు మా శేషు చాలా క్లియర్ గా చెప్పిండు. అంటే ఎందుకు భారతీయ జనతా పార్టీ ఇతరులను అంటే తక్కువగా చూస్తుందంటే, మనము ఏదైతే దక్షిణ ప్రాంతాలని ముఖ్యంగా సదరన్ స్టేట్స్ లో చూసినట్టయితే డెఫినెట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఏది ఉన్నా కూడా ఆ డిఫిషియన్సీ అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంటుంది. ఇది ఇప్పుడు కాదు, గత 70 ఏళ్ల నుంచి ఇది ఉన్న విషయం. అంటే జయరాం గారు, మీరు అడిగిన దానికి ఒక్క విషయం, స్వయంగా మోదీని నిందించినా, స్వయంగా మోదీని క్వశ్చన్ చేసినా వచ్చేవి కూడా రావేమో, కింది స్థాయి నాయకులను నిందిస్తే వీళ్ళు ఏమైనా పోరాడతారేమో, మరి ఈ మైండ్ సెట్ ఉందేమో, ఈ ఆలోచన. ఆ లాజిక్ చెప్తాను. మోడీ నిందించే దమ్ము రేవంత్కు లేదనే విషయాన్ని అది నేను చాలా సందర్భాలు ఎప్పుడు కూడా చెప్తాను. ఇక్కడ సదరన్ స్టేట్స్ కి రావటం లేదన్న విషయాన్ని కాంగ్రెస్ ఉన్నా లేని పక్షం లోపల ఎన్డీఏ ఉన్నా యూపీఏ ఉన్నా ఏదున్నా కూడా చర్చలేండి మొండి చేయి చూపిస్తుందన్న విషయాన్ని ఇది నాటుకుపోయినట్టు విషయం, కొత్తగా విషయంగా నాటుకుపోయినట్టు. దాన్ని తెచ్చుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది అంటే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రుల మీదే ఉంటే తప్పితే అక్కడ బీజేపీ నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళ మీద ఉండదు. అది ఉన్నది అంటే రేవంత్కు రాజకీయాలు తెలియవు అని అనుకోవాల్సి వస్తుంది. ఇది రాజ్యాంగబద్ధమైన పదవి ఇంపార్టెంటా, లేకపోతే ఒక ప్రభుత్వంలో బాధ్యతలు వహించే ఒక మంత్రి ఇంపార్టెంటా? అది కదా చూడాల్సింది. ఎందుకు నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావు అనేది ఒక అంశం. ఇంకొక అంశం విషయం లోపల ఇక్కడ ఎందుకు మోడీని డైరెక్ట్ నిందించాలంటే, ఇప్పుడు కులము కుటుంబం దీన్ని మనం చాలా క్లియర్ గా గత ప్రభుత్వం ఉన్నప్పుడు నేనే 10 ఏళ్ల నుంచి చాలా గొడవ పెట్టేసాము. ఒక సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, 4 సంవత్సరాలు చూసిన తర్వాత సినిమా అంతా వేరుగా మారిందని చెప్పేసి కేసీఆర్ ని మనం నిలదీశాము, కడిగాము. ఇక్కడ ఒక కులం కుటుంబమే పాలన జరుగుతుంది అని చెప్పుకుంటూ వచ్చాము. ఈ రోజు కూడా నీ అన్నదమ్ములు కనీసము వార్డు మెంబర్లు కూడా లేరు. నీ అన్నదమ్ములు నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికైనా ఎవరికైనా సంబంధించిన నీ కుటుంబ సభ్యుల కులంలో కొంతమంది, అందరినీ నేను కలిపి అంత పిచ్చోనైతే కాదు కానీ కొంతమంది దాన్ని బంధుత్వం పేరుతోనో కులం పేరుతోనో ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని ఈరోజు ఆ ట్యాగ్ లైన్ తోని ఒక ట్యాగ్ లైన్ పెట్టుకొని ఆ ట్యాగ్ లైన్ తోని ఈరోజు రెవెన్యూలో ఏం చేస్తున్నారు, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, ఇతర వ్యవస్థలు ఎట్లా విధ్వంసం జరుగుతున్నాయి, దాన్ని ఎందుకు గమనిస్తలేవు నువ్వు? మంత్రులు ఈ రోజు నేను స్ట్రైట్ గా చెప్తున్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్, నీ ప్రధానంగా ఉన్న నీ ఆరోగ్య శాఖ మంత్రి ఆరోగ్య శాఖను ఏమైనా ప్రక్షాళన చేస్తున్నాడా, పరిశీలిస్తున్నాడా? ఈరోజు ఆరోగ్య శాఖ ఎవరికి అవసరం? నిరుపేదలకు, నిరక్షరాస్యులకు. మరి వాళ్ళకు నిజమైన ఆరోగ్యాన్ని అందించేసి మందులు ఏమైనా కొన్నారా, ఉన్నాయా? ఈరోజు అక్కడ మెడిసిన్స్ ఏమన్నా అవైలబిలిటీ ఉందా? నేను ఒక డాక్టర్ని, నాకు అక్కడ ఉన్న విషయాలు నీ గ్రామంలో పిహెచ్సి నీకు తెలిసో తెలీదో కానీ తెలంగాణలో ఉన్న ఏ పిహెచ్ సెంటర్ లో ఎక్కడ అవైలబిలిటీ ఉందో నాకు తెలుసు. ఎందుకంటే మేము ప్రజా జేసీ తరపు నుంచి పనిచేస్తున్నాం, ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బందులు చూస్తున్నాం. దాంతో పాటు విద్యాశాఖలో నీ చేతిలో ఉన్న విద్యాశాఖ ఈ రోజు ఆగం పట్టిస్తున్న, అది కూడా పేదలకు ఉపయోగపడేది కదా. ఒకవైపు పేదలకు ఉపయోగపడే 2 శాఖలు
ఈ రోజు నిర్వీర్యంగా పోవడానికి ఎవరు బీజేపీ కారణమా, బీఆర్ఎస్ కారణమా, ఎవరు కారణం అని చెప్పాలి? ఈ రోజు ఇది చాలా కీలకమైన విషయం. ఇది వీళ్ళు కారణం కాదు. ఈ రోజు మరి ప్రోటోకాల్ ఎంజాయ్ చేయడానికి నీ కళ్ళు కనిపించడం లేదా? నీ అన్నదమ్ములు చేస్తుంటే అది నీకు అపవాదు కాదా? అది నువ్వు నీ అన్నదమ్ములకు ఏ అర్హత ఉందని వాళ్ళు ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తారు? ఆ రోజు కవిత కాళ్ళ మీద పడిన వెంకటరామరెడ్డి ఐఏఎస్ ఆఫీసరు, ఈ రోజు నీ అన్నదమ్ముల వెనకాల చేతులు కట్టుకున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, వాళ్ళకి మీద తేడాలే ఉన్నది. ఆ రోజు కాళ్ళు పట్టుకున్నారు, ఈ రోజు చేతులు కట్టుకున్నారు. ఆ కాళ్ళు పట్టుకోవడానికి చేతులు కట్టుకోవడం పెద్ద తేడాలు ఉన్నాయా? రెండు ఒకటే కదా. అంటే ఇది ఈ రోజు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? స్టిల్ నేను ప్రశ్నించేది ఒకటే, నీ కులం కుటుంబం తప్ప నీ కులంలో కొంతమంది, నీ కుటుంబంలో అందరూ పెత్తనాన్ని చెలాయించుకుంటూ ఈ రోజు నీ పార్టీ లోపల ఒకటే క్వశ్చన్, రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రికి చేతకాక, లేకపోతే ఆయన చేసుకోలేక నిధులు రావట్లేదా, లేకపోతే బీజేపీ కూడా అందులో కొంత భాగంగా నిధులు ఇవ్వకుండా ఉండడానికి బీజేపీ కూడా కొంత కారణమా? అంటే ఏం చెప్తారు ఫైనల్ గా? అసలు ఏది 100% రేవంత్ రెడ్డికి నోరు తప్పితే బ్రెయిన్ తో ఆలోచించాలి కదా. నోరును పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? నోరును పెట్టినవు కాబట్టి, మాటలు తిట్టినవు కాబట్టి, ప్రజలు నమ్మారు కాబట్టి నిన్ను ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పుడు నోటితో పని చేయాల్సిన పని లేదు, బ్రెయిన్ తో మాత్రమే చెయ్యాలి. ఇది ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ కి ఏం సంబంధం లేదంటారు? ఇది బీఆర్ఎస్ కి ఏం సంబంధం అండి? బీఆర్ఎస్ ఒకవేళ కనుక అనుకుందాం, బీఆర్ఎస్ ఈరోజు సచిన పాము లాంటిది, బీఆర్ఎస్ కూరలు తీసిన నాగుపాము లాంటిది. ఈరోజు బీఆర్ఎస్ ఎక్కడ పనిచేస్తుంది? బీఆర్ఎస్ అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మరి 3 ఎమ్మెల్సీ లోపల క్యాండిడేట్ నిలబెట్టుకోలేదు. అది కూడా బీజేపీకి సపోర్ట్ అంట చేస్తాయండి రాజకీయాలు. అదే చెప్తున్నాను, రాజకీయం అంటేనే డైరెక్ట్ నో ఇండైరెక్ట్ నో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి. నువ్వు చోటేబాయ్ బడేబాయ్ అనేది అప్పుడు విపరీతమైన ట్రోల్ అయిపోయింది. మనం అప్పుడు మోడీ గారి దగ్గర నువ్వేం లాలుచిపడ్డావు? నువ్వెందుకు అంటే ఆ రోజు మేమంతా ఏం మాట్లాడబట్టే ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి వచ్చినప్పుడు ప్రోటోకాల్ ఉన్నప్పుడు పోయి అటెండ్ కావాల్సిన బాధ్యత ఉందని చెప్పినాం. మేము దాన్ని తిప్పికొట్టినాం. అదే మాట్లాడింది. నువ్వు ఏది మాట్లాడితే అది మాట్లాడితే పిచ్చోళ్ళం కాదు కదా మేము. వెంకటరెడ్డి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, కంక్లూడ్ కూడా చేసేసి ముందు ఒక 1 minute మాట్లాడి చెప్పేసి కంక్లూడ్ కూడా చేసేయండి.